కాపు కుల సంఘాల పేరుతో పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడాన్ని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఖండించారు. జనసేన కోసం ఒకప్పుడు పనిచేసిన దాసరి రాము అంటే తమకు అభిమానం ఉందని, ఆ విలువలను పోగొట్టుకునేలా మాట్లాడవద్దునని ఆయన హితవు పలికారు. బిఎం రంగా బాటలో బడుగు బలహీన వర్గాల కోసం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని, మాజీ మంత్రి పేర్ని నాని, అంబటి రాంబాబు ఇష్టం వచ్చినట్లు వాగితే సహించేది లేదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కులం కోసం పార్టీ పెట్టలేదని, అందరి అభివృద్ధి సంక్షేమం ఆయనకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఆంధ్ర రాజకీయాలను మలుపు తిప్పిన కీలకమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, కుట్రలతో విద్వేషాలతో రచ్చగొట్టే విపక్షాలకు ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేసిన అభివృద్ధిపై వైసీపీ 5 ఏళ్ల పాలనపై ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. రాజకీయ కారణాలతో పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విధానపరమైన అంశాలపై ప్రశ్నలు అడగొచ్చు గాని వ్యక్తిగత దూషణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. రాజకీయ కుట్రలతో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొడతారని బొలిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారు పుష్కరాల మీద నేను జరిగిన సమీక్ష మీరు అందరూ చూశారు. ఒక పవిత్ర జలంలో స్నానం చేయాలనేది జనం యొక్క ఆకాంక్ష. దానికి అనుగుణంగా గోదావరి నది కలుషితం అయిపోతూ ఉంది. ప్రవాహాన్ని మించి కాలుష్యం గోదావరి నదిలోకి వస్తూ ఉందని చెప్పి 48 అవర్స్లో దాన్ని క్లీన్ చేయించిన ఘనత పవన్ కళ్యాణ్ గారు దక్కుద్దని కూడా తెలియజేస్తాను. రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రతి దాని మీద శ్రద్ధ పెట్టి ఏ కార్యక్రమం పట్టుకున్నా దాన్ని ప్రజలకి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేపట్టి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనే విషయం మీకు తెలుసు. కానీ ప్రతి ఇష్యూని కూడా చేసిన ప్రతి పనిని కూడా ఎదర పార్టీలు విమర్శించడం, ఒక బలమైన వ్యక్తి రాజకీయాల్లో ఎదుగుతున్నప్పుడు ఎన్ని అవాంతరాలు ఎదుర్కొంటున్నారో అన్ని అవాంతరాలు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ ఎదుర్కోవడం దురదృష్టకరం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు కూడా చాలామంది చూసుకుంటారు, రాజకీయాల్లో సొంత డబ్బుతో రాజకీయం చేయాలి, ఎక్కడ కూడా ఆర్థికంగా గవర్నమెంట్కి నష్టపరచకూడదని ప్రయత్నం చేసే పవన్ కళ్యాణ్ గారిని అంటే కొంచెం బాధపడవచ్చు. నేను జనరల్గా ప్రెస్కి ఇదివరకులా పెద్ద రావట్లేదు, ఎందుకంటే అభివృద్ధి చేయాలనే దానికే టైం సరిపోవట్లేదు. నిజంగా గడిచిన 5 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా ఏ పల్లె ప్రాంతం కానీ పట్టణాల్లో కానీ ఎక్కడా కూడా వైసీపీ పార్టీ చేయలేదని ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాం అంటే మీరు చేసి పని ఏంటి అనుకోవచ్చు. నిజంగా ఎమ్మెల్యేకి కానీ ఎంత పని ఉందంటే 24 అవర్స్ పని చేసినా చేయలేనంత పని ఇవాళ కాన్స్టిట్యున్సీలో ఉంది. ఇవాళ మా కాన్స్టిట్యున్సీలో నేను అన్నీ కూడా నిజంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా సొంత నిధులతో చాలా వరకు అభివృద్ధి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మా నాయకుడి ఇన్స్పిరేషన్తో ఇవాళ జాయిన్ అయ్యాను నేను పార్టీలో. 2014 నేను మున్సిపల్ చైర్మన్ అయితే 19లో ఎలక్షన్ జరిగినప్పుడు రిజైన్ చేసి నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీ రిజైన్ చేసి అప్పటి నుంచి జనసేన పార్టీలో కొనసాగుతున్నాం. ఆయన యొక్క ఉన్నతమైన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని మేము పార్టీలో ఉన్నాం తప్ప మా సొంతంగా ఏది సంపాదించాలనో ఇంకోటి ఆలోచన మాకు లేదు. ఇవాళ అలాంటి వ్యక్తిని ఇవాళ ఒక రాజకీయ పార్టీ పెట్టాడు కానీ ఆయన ఒక కుల సంఘం పెట్టలేదనే విషయాన్ని మన అన్ని కులాల నాయకులందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. కులాలు లేనటువంటి ఒక సమాజాన్ని తయారు చేయలేని ఆలోచనతో పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కొంతమంది నాయకులు 2 సంవత్సరాలు అవ్వకుండా తెగబడి రోడ్లెక్కి మీరు కాపులకు ఏం చేశారు అంటే కాపు సంఘం కాదు ఇది. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన మలుపు తిప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనే విషయం అందరికీ తెలుసు. అన్ని కులాలు సమానం. ఇవాళ ఆ రోజు వంగవీటి మోహన్ రంగా గారు కూడా ఒక కులానికి ఆపాదించబడ్డారు కానీ ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఇవాళ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సమాజం గురించి ఆలోచిస్తారో, దేశం కోసం ఆలోచిస్తారో, రాష్ట్రం కోసం ఆలోచిస్తారు తప్ప ఆయన కుటుంబం కోసం ఆలోచించరు, ఆయన కులం కోసం ఆలోచించరు. సమాజం బాగుంటే ఆటోమేటిక్గా కులం కూడా దాంట్లో ఉంటుంది. సమాజం వేరు, కులం వేరు కాదు. ఆ సమాజంలో అన్ని కులాలు ఉంటాయి, దాంట్లో మనం కూడా ఉంటాం. అందరికీ మంచి చేయాలన్నప్పుడు ఆ కులాలతో పాటు కాపు కులానికి కూడా మంచిగా జరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముందు కనీస వేతనాన్ని 69,000గా నిర్ధారించాలని ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య డిమాండ్ చేశారు. 5గురు సభ్యులున్న కుటుంబ పోషణకు నెలకు కనీసం 69,000 వేతనం అవసరమని పేర్కొన్నారు. రైల్వే కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు
ప్రమాదాలను పరిగణలోనికి తీసుకొని పాత పెన్షన్ స్కీమును పునరుద్ధరించాలని కోరారు. ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య ఆధ్వర్యంలో రైల్వే డిఆర్ఎం ఆఫీస్ ఎదురుగా ఉన్న ఓఆర్ఎస్ ఆఫీసర్స్ రెస్ట్ హౌస్లో ఆదివారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలు, జంగిల్ స్టేషన్లు, వసతులు లేని చోట పనిచేసే వారికి రిస్క్ అండ్ హార్డ్షిప్, రిమోట్ ఏరియా, బ్యాడ్ లొకాలిటీ మరియు పొల్యూషన్ అలవెన్స్లు అందించాల్సిన అవసరం ఉందన్నారు. నేషనల్ న్యూట్రిషన్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం 5 కుటుంబ సభ్యులు ఉన్న కుటుంబం పోషణకు 69,000 కనీస వేతనం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రైల్వేలోని ప్రతి విభాగంలో ఉండే రిస్క్ బాధ్యతలకు అనుగుణంగా మెరుగైన వేతన నిర్మాణం చేయాలని అన్నారు. రైల్వే వ్యవస్థను 24 గంటల పాటు నిరంతరాయంగా నడపడంలో కార్మికులు ప్రాణాలకు తెగించి కృషి చేస్తున్నారని, వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలన్నారు. ముఖ్యంగా భారత రైల్వేల్లో పనిచేసేటువంటి 13 లక్షల మంది రైల్వే కార్మికుల యొక్క వేతనాలు, అలవన్సులు, వారు ఫీల్డ్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, ఈ అంశాలపైన మా నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే ఒక సమగ్రమైనటువంటి ఒక మెమోరండం తయారు చేసి పేకవిషన్కు సమర్పించింది. రైల్వేల్లో రైల్వే కార్మికుల యొక్క కృషి ఫలితంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1617 మిలియన్ టన్నులు దాటే విధంగా సరుకు రవాణా చేసి ఆపరేటింగ్ రేషియో మెరుగుపరిచి మా కృషి ఫలితంగా కార్మికుల జీతాలు, అలవన్సులు, పెన్షన్లు ఇత్యాది భరిస్తూ ఇవన్నీ కాకపోగా ఇంకా ఆపరేటింగ్ రేషియో ద్వారా లాభాలు కూడా సాధించుకోగలిగాం. అంటే ఈ క్రమంలో రైల్వే కార్మికులు 90% రైల్వే కార్మికులు ఫీల్డ్లో పనిచేస్తారు. రైలు పట్టాలపైన రైలు నడపడం, సిగ్నలింగ్ వ్యవస్థ మెయింటైన్ చేయడం, ఎలక్ట్రికల్ అసెట్స్ మెయింటైన్ చేయడం, ఎలక్ట్రికల్ ట్రైన్స్ నడపడానికి అవసరమైనటువంటి యొక్క అన్ని వ్యవస్థలు మెరుగుపరచడం, ఇవన్నీ కూడా ఆ రైల్వే కార్మికులు ప్రతిదినం పనిచేస్తూ 24 గంటలు ప్రతిదినం 24 గంటలు నడిచేటువంటి వ్యవస్థ ఏంటంటే భారతీయ రైల్వే. కనుక ఈ ఫీల్డ్లో రైల్వే కార్మికులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనే అంశాన్ని కూడా మీరు చక్కగా అధ్యయనం చేసి దానికి అనుగుణంగా వీరికి వేతనాల్లో ఎలాంటి పెంపుదల రావాలి అన్నది కూడా మీరు ఆలోచించాలని పే కమిషన్కు ముఖ్యంగా రైల్వేల గురించి ప్రత్యేక పే ప్యాకేజీ అవసరము అని చెప్పాము. కనీస వేతనం కేంద్రంలో కానీ రైల్వేల్లో కానీ పనిచేసేటువంటి ఉద్యోగికి 69,000 రూపాయలు నెలకు ఉండాలి అని డాక్టర్ ఆక్రాయిడ్ ఫార్ములా అనుగుణంగా 15th ILC తీర్మానం మేరకు మరియు నేషనల్ న్యూట్రిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఒక అంకెల ఆధారంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అంకెల ఆధారంగా 2,700 క్యాలరీల ఆహారం. బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు 33% సబ్ కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు రంగంలో బీసీలకు రిజర్వేషన్ కల్పించడంతో పాటు హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల నియామకంలోనూ రిజర్వేషన్లు పాటించాలని అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర సర్వసభ్య సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు 33% సబ్ కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు రంగంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల నియామకాల్లోనూ రిజర్వేషన్లు పాటించాలన్నారు. జనగణనలో బీసీల కులగణన చేపట్టాలన్నారు. నామినేటెడ్ పదవులు జనాభా దమాషా ప్రకారం బీసీలకు కేటాయించాలని, కేంద్ర ప్రభుత్వం బీసీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నారు. బీసీలకు క్రిమిలేయర్ తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలన్నారు.
సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నరసింహారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బడిగించల రాజమౌళి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు చల్ల అనుదీప్, బత్తుల గీత, శీలం నాగ మల్లేశ్వరరావు, యలమందయ్య, రాజు, బి శ్రీనివాసులు, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా మరి నాకు తెలిసి సుమారుగా 3 దశాబ్దాలుగా కూడా మరి దేశవ్యాప్తంగా కూడా బీసీల రాజ్యాధికారం కోసం అనేక పోరాటాలు, అంటే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేయడం కానివ్వండి, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక కార్యక్రమాలు చేయడం కానివ్వండి, దేశవ్యాప్తంగా మరి అనేక ఉద్యమాలు మేము మాతో పాటు ఇంకా అనేక మంది బీసీ సోదరులు కూడా మరి చేస్తున్నప్పటికి కూడా మరి గతంలో సుమారుగా 50 సంవత్సరాలు ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ముఖ్యంగా ఈ యొక్క బీసీలు ఎన్నికపడడానికి ప్రధాన కారణం ఎవరంటే ఈ దేశానికి మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిందో కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్న తప్ప బీసీలకి ఎక్కడా కూడా బీసీలకి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం చెందింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి జ్ఞానోదయం కలిగి మేము బీసీలకి అధికారంలోకి వస్తే చట్టసభలో రిజర్వేషన్లు అమలు చేస్తాం, మహిళా బిల్లులో సబ్ కోటా పెడతామని చెప్పి ఇప్పుడు అంటే అధికారం పోయిన తర్వాత ఇప్పుడు బీసీలు కాంగ్రెస్ పార్టీకి గుర్తొస్తున్నాయి తప్ప మరి 50 సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ దేశాన్ని పరిపాలించింది మరి ఆనాడు గుర్తు రానిది ఈనాడు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా గుర్తొస్తుందంటే ఈ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకునేదానికి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా రాష్ట్ర ఎన్నికల పర్యటనలో బీసీలకు అనేక హామీలు ఇవ్వటం జరిగింది. కానీ 2 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికి కూడా బీసీలకు వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారనేది ఈ రోజున జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా మేము భావిస్తూ, బీసీలను ఎంతో కాలం మోసం చేయలేరు, కేవలం అధికారాన్ని కైవసం చేసుకోవడానికి మాత్రమే ఇటువంటి హామీలు ఇచ్చారు, కానీ వాటిని నెరవేర్చాలనేటటువంటి చిత్తశుద్ధి మీకు లేదనేది నిరూపితం అవుతుంది. కనుక ఎప్పటికైనా 50% పైబడి ఉన్నటువంటి బీసీలు అభివృద్ధి చెందకుండా ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఏ విధంగా మీరు సంపద సృష్టిస్తారు, ఏ విధంగా దీన్ని సింగపూర్ లాగా తయారు చేస్తారని మేము స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇదే వేదిక మీద నుంచి. ఎప్పటికైనా మీరు గత హామీలు మీరు ఇచ్చినటువంటి ఎన్నికల పర్యటనలో గత ప్రభుత్వం బీసీల మీద అనేక దాడులు జరుగుతున్నాయి, బీసీ మహిళల మీద, బీసీ విద్యార్థుల మీద, బీసీలకు రక్షణ లేదు ఈ రాష్ట్రంలో. మేము అధికారంలోకి వచ్చినట్లయితే తక్షణమే ఈ రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని స్పష్టమైనటువంటి హామీ ఇవ్వటం జరిగింది. ఈరోజు చూస్తూ ఉన్నాము బలహీన వర్గాలు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఇబ్బందులకు గురవుతూ ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అంటే రాజ్యాధికారం లేక అనేక వైపు అంటే ఈరోజు అగ్రవర్ణాల చేతిలోని రాజ్యాధికారము ఉన్నటువంటి కేవలం 3 కులాలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాయి. మరి కేవలం 60% ఉన్నటువంటి బీసీలు రాజ్యాధికారం దూరమై ఈరోజు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా చూస్తే మరి కూటమి ప్రభుత్వం వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత వెంటనే వచ్చేసి బీసీలకు ఈ యొక్క రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఈ యొక్క 34% రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి చెప్పినటువంటి హామీ ఈరోజు తొంగలో దొక్కారు. కాబట్టి 44%, 34% కాదు బీసీలకు ఇవ్వాల్సింది. స్థానిక సంస్థలు వచ్చేసి 44% ఇవ్వాలి. అదేవిధంగా కులగణన చేపట్టాలి. అదేవిధంగా ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో వచ్చేసి ఖచ్చితంగా బీసీలకు వచ్చేసి 50% వచ్చేసి రిజర్వేషన్లు వాళ్ళ పార్టీ టికెట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ డిమాండ్తో, ప్రధాన డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు మెడలు వంచేదానికి కూడా మేమందరం కూడా సిద్ధము. అదేవిధంగా బీసీలు కలుపుకొని ఖచ్చితంగా మీ పార్టీలు ఖచ్చితంగా 50% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తేనే ఈ రాష్ట్రంలో మీకు మనుగడ ఉంటుంది, లేకపోతే మనుగడ కోల్పోతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా చూస్తే ఈ రాష్ట్రంలో కులవృత్తులను వచ్చేసి ప్రభుత్వం కూలీ చేసినటువంటి పరిస్థితి. అంటే బీసీలు అంటేనే కులవృత్తులు కనబడతాయి. ఎందుకంటే ఈరోజు కులవృత్తులు వచ్చేసి ఆదరణ కోల్పోయి వారికి కనీసం అంటే రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో అంటే కులవృత్తులు ఈరోజు చూస్తే చేనేత రంగం చూస్తే విలువల్లాడిపోయేటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజలపై ధరల భారం మోపుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య విమర్శించారు. జూన్ 10 నుంచి 15 వరకు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోల్లో సిపిఐ రాష్ట్ర స్థాయి రాజకీయ సైద్ధాంతిక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రైతుల సంఘం చేపట్టే ఉద్యమాలకు సిపిఐ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో సామాన్యులు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 1 నుంచి 7 వరకు వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు, 9న రాస్తారోకోలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అలాగే ఆర్టీసీ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తామని, కేజీ బేసిన్లో ఉత్పత్తి అయ్యే చమురు, గ్యాస్లో 50% వాటా ఆంధ్రప్రదేశ్కు కేటాయించాలని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రైతుల సంఘం చేపట్టే ఉద్యమాలకు సిపిఐ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో సామాన్యులు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 1 నుంచి 7 వరకు వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు, 9న రాస్తారోకోలు నిర్వహిస్తామని వెల్లడించారు. అలాగే ఆర్టీసీ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నామని, కేజీ బేసిన్లో ఉత్పత్తి అయ్యే చమురు, గ్యాస్లో 50% వాటా ఆంధ్రప్రదేశ్కు కేటాయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు, ఆయనేమో వికసిత భారతదేశం అంటాడు, ఈయనేమో వికసిత ఆంధ్రప్రదేశ్ అంటాడు. మనము ఈ రెండు కూటములు కలిపి ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి నమ్మబలకడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నారు. కానీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 12 సంవత్సరాల కాలంలో ఏ అంశంలో మనం పరిగణలోకి తీసుకున్నా కూడా నరేంద్ర మోడీ గారి పరిపాలన ఈ దేశంలో అట్టర్ ఫెయిల్యూర్ అయిందనేటువంటిది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి అచ్చేదిన ఆయాగా అని చెప్పారు. కానీ నిరుద్యోగ సమస్య పరిష్కారం కాకపోగా రోజువారీ నిరుద్యోగ సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉంది. మేము అధికారంలోకి వస్తే దేశాన్ని చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలోకి నడిపిస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ఒక్క అంశాన్ని మనం పరిగణలోకి ఈరోజు తీసుకుంటే 2014లో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చే నాటికి ఈ దేశం యొక్క అప్పు కేవలం 55 లక్షల కోట్ల రూపాయలు. ఈరోజు నరేంద్ర మోడీ గారి ఈ 12 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అప్పు దాదాపు 210 లక్షల కోట్ల రూపాయలకు ఈ దేశాన్ని అప్పుల కుప్పగా మార్చినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తుంది. నాడు మన దేశ జనాభాలో 2014లో 45,000 రూపాయలు మాత్రం ఒక్కొక్క తలకాయ పైన అప్పు ఉంటే ఈరోజు 1,45,000 రూపాయలు ఒక్కొక్క తలకాయ పైన అప్పు మిగిల్చింది. ఇదేనా ఈ 12 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు సాధించినటువంటి ప్రగతి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. నాట్ ఓన్లీ అప్పులే కాదు, ఈరోజు ఆకలిలో కానీ, పత్రికా స్వేచ్ఛలో కానీ, అదేవిధంగా లింగ సమానత్వంలో కానీ, రాజ్యాంగ విలువలు కాపాడడంలో కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందనేటువంటిది ఇది కళ్ళ ముందు మనకు కనిపిస్తూ ఉంది. దానికి ఉదాహరణగా మనం ఈరోజు తీసుకుంటే రైతాంగానికి సంబంధించిన ఆటలు తీసుకుంటే 2012లో 1,42,000 మంది రైతాంగం ఆత్మహత్య చేసుకునేటువంటి లెక్కలు ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.